నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. యానల్ ఇచ్చింగ్ అంటే విరేచనం అయ్యే చోట దురద పుట్టడం, దురదగా ఉండడం, ఎప్పుడూ గోకుతూ ఉండడం, ఈ అస్తమాను గోకాలనిపించడం, దీన్ని యానల్ ఇచ్చింగ్ అంటారు. జనరల్గా ఇది చాలామందిలో మనం చూస్తుంటాం. కొంతమంది ఆ పబ్లిక్ బాగా ఉండే చోట కూడా ఒక్కోసారి సిగ్గుపడి ఆ ఇచ్చింగ్ని, అంటే మీరు దీని గురించి బాగా చెప్పాలంటే ఇచ్చిగాడ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది మీకు టీవీల్లో. వాటిని చూసినప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడో కూడా దురదగా వస్తుంటే వాళ్ళు ఆ గోక్కోవడానికి ఎంత ఇబ్బంది పడుతుంటారు అనేది. అయితే అది ఆ అడ్వర్టైజ్మెంట్ అనేది స్కిన్ సంబంధించిన రోగాలకు సంబంధించింది వస్తుంది. అయితే విరేచనం అయ్యే చోట ఇచ్చింగ్ వస్తుంది అంటే, దురద పెడుతోంది, గోకాలనిపిస్తోంది అని అంటే ఈ సమస్య రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు ఉంటుంది, దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. సాధారణంగా పిల్లల్లో ఈ సమస్య చూస్తుంటారు. ఎప్పుడు విరేచనమయ్యే చోట గోక్కుంటూ ఉండడం. అప్పుడు ఎందుకు అవుతుందో అని మీరు సాధారణంగా పరిశీలించినా కూడా మీకు ఎలాంటి సమస్య కనపడదు. కొంతమందికి అక్కడ తెల్లగా కొంత ఏదో అయిపోయినట్టు ఉంటుంది, లేకపోతే చిన్న చిన్నవి ఏమైనా ఒక మిరియాల కంటే ఇంకా చిన్నగా కొంత ఏదో పెరిగినట్టు ఉంటుంది. సో ఇది సాధారణ కనపడేది. అయినా సరే మీరు వెళ్ళి టెస్టులు చేయించినా కూడా ఏం సమస్య లేదండి, బాగుందండి అంటుంటారు. అయితే ఈ యానల్ ఇచ్చింగ్ అనేది పిల్లల్లో రావడానికి ప్రధానమైన కారణం వాళ్ళకు పొట్టలో నట్టలు ఉండటం, అంటే నులి పురుగులు. ఈ కారణంగా ఆ నులి పురుగుల వల్ల ఈ యొక్క అవన్నీ మొత్తం దానికి సంబంధించినవి విరేచనం అయ్యేటప్పుడు అవి అక్కడ రావడం వల్ల ఆ భాగంలో ఆ రెక్టంలో కొన్ని ఉండిపోవడం వల్ల మీకు అక్కడ దురద పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లల్లో ఎప్పుడైనా ఈ సమస్య మీరు చూస్తున్నారంటే వాళ్లకు నులి పురుగులను శుభ్రం చేసే ఔషధాలు ఏదైనా వేసినట్లయితే అవి తగ్గిపోతాయి. కొంతమంది 6 నెలలకో ఆధునిక వైద్యంలో అందించే అల్బెంజోల్ లాంటి ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్ వేసి ఓకే దీంతో వేసేసామండి మా పని అయిపోయింది అనుకుంటారు. కానీ మీ సమస్య తగ్గిందా లేదా మీరు గమనించరు. మనకు ప్రభుత్వమే సప్లై చేస్తోంది, స్కూళ్ళల్లో కూడా వేస్తున్నారు. అయినా సరే కొంతమందికి పరిష్కారం అవ్వదు. కాబట్టి ఇలాంటి సమస్య ఉండేవాళ్ళు నులి పురుగులు ఉన్నాయేమో లేదో గమనించాలి. మరి నులి పురుగులు ఉన్నాయా లేదా అని గమనించడానికి ఇంకొన్ని లక్షణాలు కూడా మనకు కనపడుతుంటాయి. సాధారణంగా అప్పుడప్పుడు పిల్లల్లో కడుపులో నొప్పి వస్తుంది అంటారు. ఇది నులి పురుగులు ఉండడానికి ప్రధానమైన కారణం, అసలు మూల సూత్రం కూడా అదే. రెండవది, వాళ్లకు ముఖం మీద అక్కడక్కడ మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది కూడా నులి పురుగులను ఇండికేట్ చేస్తుంది. తర్వాత కొంతమందికి రక్తం సరిపడా పెరగదు. వాళ్ళకి ఎంత రక్తం ఉండాలో అంత మోతాదు ఉండకుండా మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే ఎంతో 80%, 60%, 70%, 50% ఉందని కూడా వస్తుంటుంది. అంటే వీళ్ళకు కూడా ఈ యొక్క నులి పురుగులు ఉండడం వల్ల రక్తం సరిపడా పెరగదు. ఇక వాళ్ళకు కొంచెం తినగానే కడుపు నిండిపోవడం, తర్వాత చిరుతిళ్ళు తినాలనిపించడం, చెవులు సక్రమంగా అంటే వెనికిడి సరిగా లేకపోవడం, అంటే వాళ్ళకు చెబుతున్నా సరే సగం విని సగం విననట్టు నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అది కూడా ఈ నులి పురుగుల వల్ల వాళ్ళకు ఏకాగ్రత అనేది లేకుండా పోతుంది. ఇంకా జుట్టు సంబంధ సమస్యలు, జుట్టు తెల్లబడ్డాలు, ఇలాంటివన్నీ చాలా రకాలు ఉంటాయండి. ఆహారం సరిగా తీసుకోలేరు. ఇంకొకటి ఏంటంటే మలబద్ధకం సమస్య ఉన్నా కూడా యానల్ ఇచ్చింగ్ ఉంటుంది. ఇది ఒకటి. అందుకని వాళ్ళకి సరిగా విరేచనం వెళ్తున్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. ఒక సక్రమంగా విరేచనం వెళ్ళకపోతే దానికి తగిన ఆహారమో, జీవన విధానమో, లేదంటే ఏదైనా మందులు వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం, ఇలాంటివి చేసి వీటిని శుభ్రం చేయాలి. ఇంకా పెద్దవాళ్లలో కూడా యానల్ ఇచ్చింగ్ ఉంటుంది. అంటే విరేచనం అయ్యే భాగంలో దురద వస్తుందనంటే చాలామందికి పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఉన్నట్లయితే అక్కడ దురద అనేది వస్తుంటుంది. కొంతమందికి విరేచనకు వెళ్ళగానే మొత్తం విరేచనం అయిపోయిన తర్వాత మంట రావడం, లేదంటే కొద్దిగా చారల్లాగా రక్తం కొంచెం కలిసినట్టు రావడం, ఆ మంట రావడంతో పాటు లేకపోతే కొంతమందికి మంట లేకుండానే దురద వస్తుంటుంది. వీళ్లకు ఆ యానస్ భాగంలో ఈ పగుళ్ళు లాంటివి వచ్చేయడం వల్ల, అంటే అది మలబద్ధకం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళు సరిపడినంత నీరు తీసుకోకపోవడం వల్ల కావచ్చు, వాళ్ళు తీసుకునే కొన్ని విరుద్ధమైన పదార్థాలు, పైల్స్, ఫిషర్స్ లాంటివి వచ్చే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కావచ్చు,
అక్కడ వాళ్లకు ఆ యొక్క రెక్టం భాగంలో మజిల్ దెబ్బతిని అక్కడ చార లాంటివి కోసుకున్నట్టు ఇలాంటివి తయారవడం, అవి మానుతూ ఆ మానే సమయంలో అంటే మనకి ఏదైనా పుండు మానే సమయంలో అక్కడ దురద వస్తుంటుంది. అలాగే అవి మానుతూ ఉండే సమయంలో మనకు ఈ దురద వస్తుంటుంది. ఇది ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే పోను భవిష్యత్తులో ఇది ఇంకా వేరే రకాల సమస్యలు కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ యానల్ ఫిషర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, సివియర్ అయిపోయింది అనుకోండి, వాళ్లకు సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరాలు వస్తాయి. ఈ పైల్స్ తయారైనట్లయితే వాళ్లకు రక్తం ఆస్తమాను పడుతుండడం, నొప్పి ఇలాంటి సమస్యలు ఎప్పుడు నిరంతరం వేదన పడడం జరుగుతుంటుంది. కొంతమంది స్త్రీలకు వస్తే ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి సిగ్గుపడి చాలామంది వాటిని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గర సిగ్గుపడి అలా వాటితో అలాగే కొనసాగిపోతుంటారు. దానివల్ల వాళ్ళకు ఇతర అనారోగ్య సమస్యలు డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చివరికి రెక్టమ్ క్యాన్సర్ దాకా తీసుకెళ్తుంది. ఇక పిల్లల్లో కనుక ఈ నులిపురుగులు ఈ సమస్య ఉన్నప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళలో ఎదుగుదల సక్రమంగా ఉండదు. అలాగే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంటుంది. సరైన పోషకాహారం తీసుకోలేకపోతుంటారు. పోషకాహార లోపం వల్ల వాళ్ళు శారీరకంగా ఎదగలేకపోతుంటారు. ఈ ఎదగాల్సిన వయసులో శారీరకంగా సక్రమంగా ఎదగలేకపోతే ఇక ఎందుకు మనకు అనారోగ్యాలు వస్తాయో మీరు చూసే ఉంటారు. చాలామంది నేడు ఆరోగ్యకరంగా ఉన్నవాళ్ళు ఎంతమందో లెక్క పెట్టుకోవాలి. అనారోగ్యం ఎంతమంది ఉంది, మందులు ఎంతమంది వాడుతున్నారు అనేది ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు. నేడు 180 మంది మందులు వాడుతున్నారు. కాబట్టి వీటిని బాగా మీరు గుర్తించి ఈ యానల్ ఇచ్చింగ్కి మీరు తగిన కారణాలు వెతికి చికిత్స తీసుకోండి. అది కాదండి మీరు ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే మీరు విరేచనం సరిగా మీకు ఉందా లేదా గమనించుకోవడం, నులిపురుగులు ఉందా లేదా గమనించుకోవడం, ఈ ఫిస్టులా, ఫిషర్స్ లాంటివి కానీ పైల్స్ లాంటివి కానీ ఏదైనా ఉన్నాయా అనేది మీరు గుర్తించుకోవడం, వీటిని అనుసరించి మందులు వేరువేరుగా ఉంటాయి. ఇక ఇదన్నీ కాదండి, కేవలం నాకు దురద తగ్గితే చాలు అంటే మన ఇంట్లో ఉండే నెయ్యిని మనం రాసుకున్నా సరిపోతుంది. అంటే రోజు యానస్లో స్నానం చేసిన తర్వాత కొద్దిగా పెట్టి అది లూబ్రికెంట్గా అంటే మెత్తబడేటట్టు చేస్తున్నట్లయితే కూడా మనకు సరిపోతుంది. లేదా కొబ్బరి నూనె ఉపయోగించినా సరిపోతుందండి. ఇంతకంటే పరిష్కార మార్గాలు మనం డైరెక్ట్గా టీవీలో చెప్పడం కష్టము. ఇంకా లేదంటే సిడ్జ్ బాత్ అని ఇంకొక విధానం ఉంది. అంటే వేడి నీళ్ళలో మీరు ఏదైనా ఉప్పు కానీ లేకపోతే త్రిఫల లాంటి వాటి కషాయం కానీ కలిపి ఒక టబ్లో పోసి ఆ టబ్లో కొంతసేపు కూర్చోవడం, తర్వాత అదంతా అక్కడ శుభ్రంగా నానిన తర్వాత అక్కడ ఏదైనా మలినాలు ఏమైనా పేర్కొంటే అవన్నీ శుభ్రంగా పోయేటట్టు మీరు కడిగి శుభ్రం చేసుకోవడం, ఇది చేసుకోవడం ద్వారా తగ్గుతుంది. ఇక ఇతర సమస్యలకు ఏమైనా ఉన్నట్లయితే మీకు అందుబాటులో ఉండే వైద్యులు సంప్రదించండి. లేదంటే ఈ యొక్క ఆయుర్వేద వైద్యులు మీకు నైపుణ్యం కలిగిన వాళ్ళు మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఉండొచ్చు, లేకపోతే మా వద్ద అయినా సరే సంప్రదించవచ్చు. నమస్కారం.